అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. అది అబ్బా ఓడిపోయాడు. మీరు కామ్గా ఉండండి. నానమ్మా చీటింగ్ చేసింది. ఏం చీటింగ్ చేయలేదు, అత్త కోడళ్ళే విన్. ఏం చీటింగ్ లేదు, మనవరాలే కరెక్ట్. ఇంకా ఫైనల్ డిసైడింగ్ రౌండ్ ఉంది కదా, అప్పుడు చూద్దాం. ఏం తాతయ్య? అంతే అంతే అంతే. అది కూడా మేమే గెలుస్తాం. చివరి రౌండ్ ఏంటంటే స్వభావాల మార్పిడి. అంటే క్యారెక్టర్స్ ఎక్స్చేంజ్. వాళ్లలాగా మనం, మనలాగా వాళ్ళు చేయాలి. ఒకరి గురించి ఒకరికి ఎంత తెలుసు, ఎలా తెలుసు తెలుసుకునే రౌండ్ ఇది. ఇక గెలిచినట్టే. ఇప్పుడు ఇతని గురించి చెప్తే ఏమవుతుందో ఏంటో. నాకు ధ్రువ గురించి పెద్దగా తెలియదు. కళ్ళ ముందే పెరిగాడు. తెలుసుకునే వయసు వచ్చేసరికి ఫారిన్లో చదువుకోవడానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రోజు కొత్తగా కనిపిస్తాడు. తన మీద ఎవరైనా ఒక అంచనాకి రావటం కష్టం. నేను చేయలేనేమో. అంకుల్తో నాకు పెద్దగా ర్యాపో లేదు. పెంచుకోవాలని కూడా నేనెప్పుడూ ట్రై చేయలేదు. సో నేను ఆయన క్యారెక్టర్ని ప్లే చేయలేను. ఇదిగో అబ్బాయిలు, మేం చేయలేమని మీరే అంటున్నారు కాబట్టి ఏక మిగిలిందా తక్కువడలే. చూడండి, ఇక్కడ కావాల్సింది మీ పెర్ఫార్మెన్స్లే, మీ ప్రసంగాలు అక్కర్లేదు. ఇది మీ మనసులోంచి చెప్పాలి, అనుకుని కాదు. అమ్మ మాలిక, ముందు నువ్వే మొదలుపెట్టు. పొద్దున్నే పూజ చేసేసాను. ఈ కూర తాతయ్యకిష్టం, వండిద్దాం. ఈ పువ్వులు అమ్మమ్మకి మాల కట్టివ్వాలి, ఇచ్చేద్దాం. నందితమ్మా, మీరిలా తింటే ఊరుకోను, చెప్తున్నాను. సరే, నేను ఒక కథ చెప్తాను, మీరు తినాలి. మేడం, మీకు టిఫిన్ తినే టైం లేకపోతే క్యారేజ్ కట్టి చంద్రనికి ఇవ్వమంటారా? చాలా చక్కగా చెప్పావు మల్లిక. ఏమ్మా వసుంధరా, ఇప్పుడు నువ్వు. నందితమ్మ, మీరు రావాలి. చంద్రన్న, నేను 8కి ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. నువ్వు 7:50 కల్లా కార్లో పెట్రోల్ ఉందో లేదో చూసుకుని క్లీన్ చేసి రెడీగా ఉండాలి. అన్నట్టు
మీ అమ్మాయికేదో కాలేజీలో సీట్ వచ్చిందన్నావు. ఆఫీస్లో చెప్పాను, డబ్బు తీసుకో. సుజా, నందిత టిఫిన్ చేసిందా? నందితని బాగా చూసుకోవటమే నీ పని. ఈ ఇంట్లో నీకు ఏ పని చెప్పడం లేదు. ఆ పని కూడా సరిగ్గా చెయ్యకపోతే ఊరుకోను. అవును, మీ అమ్మకేదో ఆపరేషన్ అన్నావు, చేయించావా లేదా? అంత అశ్రద్ధ అయితే ఎలా? సాయంత్రం ఊరు నుంచి రమ్మని చెప్పు. ఇక్కడొకసారి డాక్టర్కి చూపిద్దాం. ఈ ఫ్లవర్ వాస్ ప్లేస్ చేంజ్ చేసిందెవరు? అది అక్కడే ఉంచండి. అలా ఉంటేనే ప్రతాప్కిష్టం. ఇదిగో, మీ అందరికీ చెప్తున్నాను, మళ్ళీ పేరు పేరున బొట్టు పెట్టి చెప్పను. అత్తయ్య మావయ్య వస్తున్నారు. వాళ్ళు వచ్చినప్పటి నుంచి తిరిగి వెళ్లేదాకా ఏ చిన్న అసౌకర్యం కలిగినా తర్వాత జరిగే పరిణామాలకి నన్ను బాధ్యురాల్ని చెయ్యొద్దు. జాగ్రత్త. నందిత, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. చాలా బాగుంది. పైకి కరుకుగా కనిపించినా అందరినీ కనిపెట్టుకుని ఉండే సున్నిత మనస్కురాలు మీ అత్తయ్య గారు అంటావు, అంతేగా? ఇక విజేతలు ఎవరు ప్రత్యేకంగా ఎవరికి చెప్పనక్కర్లేదు కదా. అత్త కొడవల్లే గెలిచారు. ఇదే అనాదిగా వస్తున్న ఆచారం.